అందరికీ నమస్కారం. మన బీట్సాపేట్ గ్రామంలో జిఆర్ నగర్లో మన పటేల్ టేకం రస్మా గారు మనకి సేంద్రియ వ్యవసాయం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇప్పుడు ఆయన వర్మి కంపోస్ట్ ని తయారు చేశారు. దాంట్లో మనం ఆయన ఏ విధంగా తయారు చేశారు, ఎట్లా యూజ్ చేస్తున్నారు అనేది ఈ సేంద్రియ వ్యవసాయం చేయాలని ఎట్లా ఆలోచన వచ్చింది? అయితే దీని గురించి అయితే సార్ అయితే ముందు అయితే కొందరు ఇట్లానే సార్లు వచ్చి దీని గురించి ఏం చెప్పినారంటే మీరు ఈ పద్ధతిలో చేస్తే చెట్టుకు పత్తికి మంచిగా దేనికనే ఉండి దానికి మంచిగా మన ఈ ఆకులు కానీ ఇప్పుడు మామిడి ఆకులు కానీ కేక్ ఆకులు కానీ గడ్డి ఎండిన గడ్డి మళ్ళీ దాంట్లో తర్వాత దీంట్లో ఏం చేయాలంటే దీంట్లో మళ్ళీ కొద్దిగా మన ఎండిన ఇది పేడ అంటే మీరు ఇది దేశీ ఆవుల ఉంది. ఇది దాదాపు ఇప్పుడు మళ్ళీ రోజుకు రోజు ఒక 2-3 రోజు పెండ నీళ్ళు మాత్రం దీంట్లో కళ్ళు పెండ నీళ్ళు పిచికారీ చేసి దాంట్లో చేసుకుని ఇప్పుడు ఇక ఆల్రెడీ అయింది. కొత్త మనం మనకి ఎన్ని ఎకరాలకి యూజ్ అవుతుంది? మనకు ఇప్పుడు 5-6 నుంచి 6 ఎకరాలకు వేయచ్చు. 6 ఎకరాలకు కూడా వేసుకోవచ్చు. 2 సార్లు అవుతుంది సార్, 2 సార్లు అవుతుంది. మళ్ళీ దీన్ని చేయకపోతే మళ్ళీ ఇది మళ్ళీ ఏదో మన చెట్టు ఇంకా బలం కావాలంటే మళ్ళీ అది మన టాంకిలో బెల్లం ఒక 3 కేజీలు బెల్లం గాని మళ్ళీ శనగపిండి మళ్ళా ఒక 10 కిలోలు గాని గోవు పేడ గాని మళ్ళా ఆవు మూత్రం ఒక 5 లీటర్లు దాంట్లో కలిపి మొక్కకు ఒక్కో 200 గ్రాము లేకుంటే 50 గ్రాము ఇట్లా మంచిగా. ఇప్పుడు దీనికి వానపాములు మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చి? మేము అమ్మాయి ఎప్పుడు తెచ్చినాం సార్, మనం ధన్నవరం నుంచి తెచ్చినాం. ధన్నవరం నుంచి అప్పుడు ఆయన చూకి ఇప్పుడు లేడట, ఏమలోకం పోయినాడట ఆయన. ఓకే, ఇప్పుడు ఇది మీరే యూజ్ చేస్తారా ఇంకా మిగతా రైతులకు ఎవరికైనా సేల్ చేస్తారా? సార్ ఎవరికి అయితే 6 ఎకరాలు మనం వ్యవసాయం చేస్తున్నాం. 3 ఎకరాలు అయితే మామిడి తోట అయిపోయింది. 6 ఎకరాలకు నేను వాడుకుంటాను. ఇప్పుడు దీని వల్ల మీకు ఎలాంటి లాభం జరిగింది? దీంట్లో వల్ల ఎలాంటి లాభం అంటే సార్, దీంట్లో వల్ల మనకు అన్ని సౌకర్యాలు తగ్గిస్తుంది. మళ్ళా డిఏపి మందులు ఇప్పటికైతే నేను డిఏపి అయితే ఇప్పటికే మా భూమికి అలవట్లేదు. ఏదో కొద్దిగా అంటే ఊరియాలో వేస్తాను కాబట్టి సుఖ మామూలుగా నేనంత బాగా వేస్తలేను. మామూలుగా దాంట్లో మళ్ళీ నేను ఇది వాడుకుంటాను. ఒకసారి ఇది అయితే కథం అది ఆ చెడు దాయిస్తుంది, ఆ చెడిది కాస్తుంది, ఆ ఏడిది అవుతుంది. అది కొట్టితే కొమ్ములు ఉంటేనే కదా సేటు ఆ చెడిది అన్నాను. ఎలాంటి మందులు వాడకుండా మనకి ప్రకృతి వ్యవసాయం చేస్తూ తన పంటని చాలా అద్భుతంగా పండించడం జరుగుతుంది. ధన్యవాదాలు.